తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఈ 2025 సంవత్సరం అయిపోవచ్చింది. క్రొంగొత్తగా 2026 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ప్రేక్షకుల్లో చాలామందికి ఈ 2025 సంవత్సరంలో ఎంతోమంది తమ జీవితంలో ఎదగడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. కొంతమందికి ఆటంకాలు వచ్చి అవి జీవితంలో ఎదగకుండా అవరోధాలుగా మిగిలి ఉంటే, కొంతమంది ప్రయత్నం వలన అన్నిట్లో కూడాను విజయాన్ని పొందారు. మరి కొంతమంది అయితే ఇక జీవితం ఇంతే, మారదు, మన జాతకమే అంతేమో అని చెప్పి సర్దుకుపోయిన వాళ్ళు. ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే సంవత్సరమైనా కానీ మన జీవితంలో ఆనందంగా ఉండగలుగుతామా అని చెప్పి బాధలు పడ్డవాళ్ళు, 2025 లాగానే 2026 ఇంకా బాగుంటుందా అని చెప్పి ఈ 2025లో సంతోషపడ్డవాళ్ళు, ఎప్పుడు ఇలాగే ఉంది కనీసం ఈ 2026లోనైనా బాగుంటుందా అని చెప్పి న్యూట్రల్గా ఉన్నవాళ్ళు అందరూ ఎదురు చూసేటువంటి రోజు ఈ 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందనే ఆలోచనే. వీటన్నిటిని సందేహాలు, అనుమానాలు ఇవన్నీ నివృత్తి చేయడం కోసమై ఈ 2026 సంవత్సరంలో 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అయితే చాలామందికి ఒక సందేహం రావచ్చు, రాశి ఫలాలు అంటే ఉగాది టు ఉగాది కదా, మరి ఈ కొత్త పద్ధతి ఏంటి? ధర్మం ఏం చెబుతుంది? ప్రపంచమంతా ఒకటి అంగీకరిస్తే అది ధర్మమై కూర్చుంటుంది. మనం చెప్పుకోబోయేటువంటిది ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనం 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా? ఈ 2026 సంవత్సరంలో తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 2025 సంవత్సరంలో గతించినటువంటి కాలమంతా కూడా గత సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు. కానీ ఈ 2026 సంవత్సరం మాత్రం చాలా అద్భుతమైనటువంటి యోగాల్ని పొందబోతున్నారు. కష్టాలకి, నష్టాలకి, ఇబ్బందులకి, సమస్యలకి చరమగీతం పాడేటువంటి అవకాశం రాబోతుంది. గ్రహాలన్నీ అనుకూలంగా ఉండబోతున్నాయి. అంతా సుఖమేనా? కష్టాలు ఉండవా? ఉంటాయి. కానీ అన్నిటికంటే ఆనందంగా జీవించగలిగే గ్రహాల యొక్క స్థితిగతులు మిమ్మల్ని ముందుంచబోతున్నాయి. విజేతల్ని చేయబోతున్నాయి ఈ గ్రహాలు. ఎలాగో తెలుసుకుందామా? ఇక మనం గమనించుకున్నట్లయితే ఈ తులారాశి వారికి సహజంగానే షష్టమ స్థానంలో శని ప్రభావం. ఇది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండేటువంటి పరిస్థితి. అంటే అనుకున్నటువంటి ప్రతి పనులలో విజయాన్ని పొందడానికి అవకాశం ఉన్నటువంటిది. జూలై 26వ తారీఖు నుంచి వక్రగతి ప్రభావం వల్ల డిసెంబర్ 10వ తారీఖు వరకు ఈ యొక్క శని పంచమస్థాన ఫలితాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. ఈ కారణం చేత ఆ జూలై 26వ తారీఖు తర్వాత డిసెంబర్ 10వ తారీఖు వరకు అలసత్వం, దీనికి కారణం కూడా చెప్తాను. ఎందుకంటే ప్రధాన శుభగ్రహం యోగిస్తున్నటువంటి కారణం చేత అంతా మనకు మంచి జరిగిపోతుంది కదా, ఎందుకు మనం కష్టాలు పడడం అనే భావానికి వచ్చి బద్ధకంగా ఉండడం వల్లనే ఈ సంబంధించినటువంటి ఆఖరి 5 నెలలు పొందాల్సిన యోగం కంటే తక్కువగానే పొందుతారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా శని మీకు యోగించబోతున్నాడు. ఇక గురువు నవమ స్థానంలో ఉండి గురువు మొదటి 2.5 నెలలు అంటే మార్చి 14వ తారీఖు వరకు వక్రగతిన ఉండడం. ఈ కారణం చేత జరిగేటువంటిది ఏంటి? ప్రతిదీ కూడాను కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పడాలి. 1. 2, మీది అనుకున్న వస్తువు కానీ, మీది అనుకున్నటువంటి బంధము కానీ, మీది అనుకున్నది ఏదైనా కానీ చేజారిపోయే అవకాశం ఉంటుంది. కానీ కష్టపడే తత్వం ఉండడం వల్ల ఈ శని చాలా మటుకు నష్టాన్ని నివారణ చేస్తాడు. కానీ ఎంతో అంత కొంత కోల్పోక తప్పదు. మానసికమైన ఆందోళన ఉంటుంది. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఖర్చులు, నష్టాలు కూడా మొదటి 2.5 నెలల పాటు ఉంటుంది.
ఆ తదనంతరం ఉండేటువంటిది ఏంటనంటే మిగతా మార్చి 15 నుంచి మే 31 తారీఖు వరకు అద్భుతంగా ఉంటుంది. ఈ సమయం చాలా యోగకాలంగా ఉంటుంది. ఆ తదనంతరం జూన్ 1 తారీఖు నుంచి అక్టోబర్ 31 తారీఖు వరకు దశమ స్థానంలో గురువు. కాబట్టి ఇక్కడ దశమంలో గురువు యోగించకపోయినప్పటికీ కూడా మీకు ఏంటనంటే ఒక తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. పెద్దరికం, హుందాతనం, మర్యాదని, గౌరవాన్ని కాపాడుకునే స్వభావాన్ని మీరు జూన్ 1 నుంచి అక్టోబర్ 31 తారీఖు వరకు ఉండాలి. ఈ లక్షణం కనుక ఉంటే గురువు చాలా శుభకరుడై మిమ్మల్ని ఉన్నత స్థానంలో కూర్చోబెడతాడు. ఆ తదనంతరం నవంబర్ డిసెంబర్ నెల కాలంలో సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అద్భుతంగా ఉండబోతుంది. ఏతావాత మొదటి 2.5 నెలలు కష్టమే తప్ప మిగతా 10.5 నెలలు 9.5 నెలలు మిమ్మల్ని ఆపే శక్తి అంటూ ఉండదు. 9.5 నెలలు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇక విద్యార్థులకైతే అలసత్వం పనికిరాదు, నాకు అన్నీ వచ్చు అన్నట్టుగా ఉండకండి. చిన్నదాన్ని కూడా మీరు వదిలిపెట్టకండి. ఎందుకనంటే మీరు వదిలిపెట్టిందే పరీక్షల్లో మీకు అది ప్రధానం కావచ్చు. కాబట్టి శని కష్టపడే తత్వాన్ని సూచిస్తూ గురువు కూడా అనుకూలంగా లేని కారణం చేత విద్యార్థులకి మాత్రం మార్చి 14 తారీఖు వరకు కాస్త గడ్డు కాలమే. ఆ తదనంతరం కష్టపడే తత్వాన్ని, ఫలితాన్ని మే 31 తారీఖు వరకు ఆ యోగాన్ని పొందుతారు. మధ్యలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి ఉన్నత విద్యకి. ఇక తదనంతరం ఈ యొక్క సంబంధించినటువంటి విదేశీయానానికి, విదేశీ విద్యకు సంబంధించిన చేయ ప్రయత్నాలన్నీ కూడా విద్యార్థులకి కలిసి వస్తాయి. కోరుకున్న విద్యా సంస్థల్లో మీకు సంబంధించినటువంటి ప్రవేశం లభిస్తుంది. ఇక ఉద్యోగ విషయాల గురించి మున్ముందు మనం తెలియచేసుకుందాం. ఇక ఆ తదనంతరం వివాహ విషయం. ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి మొత్తం కూడా వివాహ యోగ్యత అన్నటువంటి కాలం. వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహం జరుగుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రయత్నాలు చేయండి, ఒక ఇంటి వారు అవుతారు, మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది. ఇక దాంపత్యం మొదటి 2.5 నెలలు కొద్దిగా కష్టకాలమైనప్పటికీ కూడా విడిపోవాలనుకున్న దంపతులు కూడా మళ్ళీ ఏదో కారణం చేత మళ్ళీ కలుసుకుంటారు. అనుకూలమైన దాంపత్యం ఉంటుంది. కోల్పోయిన బంధుత్వము, స్నేహము, ప్రేమలు అన్నీ చిగురిస్తాయి. ప్రేమికులు మళ్ళీ కలుసుకుంటారు. మంచి జీవితంలో అభివృద్ధి బాటలో ఉంటారని చెప్పవచ్చు. ఇక సంతాన సందర్భంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి తులారాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా సత్సంతానము పొందే యోగ్యత ఉంటుంది. మే, ఏప్రిల్, మార్చి 15 నుంచి మే వరకు ఉన్నటువంటి కాలం సంతానానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా అందులో ఏమాత్రం సందేహం లేదు. మంచి అదృష్టవంతమైనటువంటి సంతానం దైవానుగ్రహం వలన మీకు కలుగుతుంది. కొంతమందికి ట్విన్స్ కూడా పుట్టే అవకాశం కూడా ఈ యొక్క సంతానానికి సంబంధించి తులారాశిలో జన్మించినటువంటి వారికి కలగబోతుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఆరోగ్య విషయం, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మొదటి 2.5 నెలలు జాగ్రత్తలు పాటించాలి. కాన్స్టిపేషన్ కానీ, అసిడిటీ కానీ, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి హెరిడిటీగా వచ్చేటువంటి షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ ఇలాంటివి మొదటి 2.5 నెలల్లో అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫుడ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి, డైట్ పాటించండి. ఇక విదేశీయానం ఎలాగో మీకు ఈ సంవత్సరం విదేశీయానం చేస్తారు. విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళకి H1B వీసా లాంటివి మీకు అందుబాటులోకి వస్తాయి. ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మొదటి 7 నెలలు జనవరి నుంచి జూలై వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి కాలము. మరీ ముఖ్యంగా మార్చి 15 నుంచి మే 31 తారీఖు వరకు ఇది చాలా కీలకమైన సమయం. ఈ సమయంలో పార్టీ పెద్దల అవకాశాలు మీకు మెరుగుపడతాయి. పార్టీ పెద్దలు మిమ్మల్ని ఆదరిస్తారు. ప్రజాదరణ బాగుంటుంది. ఏది చేసినా మీరు ఖచ్చితంగా విన్ అవుతారని చెప్పవచ్చు. మంచి పదవి లభిస్తుంది. ఇక వ్యాపారానికి సంబంధించినటువంటి వచ్చినట్లయితే ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఇటుక, ఇసుక, ఇనుముతో కూడుకున్నటువంటి మట్టితో సంబంధించిన వృత్తులు, ఆటోమోటివ్ రంగములు, అలాగే ఇనుముతో సంబంధించినటువంటి ప్రతి వృత్తి వ్యాపారస్తులు, గ్రౌండ్ ఆయిల్స్, ఎడిబుల్ ఆయిల్స్, చర్మ సంబంధము, తోలు సంబంధమైనటువంటివి, క్లాస్ 4 కేటగిరీ కింది స్థాయి ఉద్యోగస్తులు, వీళ్ళకందరికీ కూడా జూలై వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయము. కాబట్టి మంచి జీవితం అనేటువంటిది వ్యాపారంలో ఉంటుంది. అయితే ఇక మిగతా సంబంధించినటువంటి హోటల్, ఎడ్యుకేషన్ రంగము, కళాశాలలు, బంగారు వ్యాపారస్తులు, రోడ్ సైడ్ వెండర్సు, రెస్టారెంటు, అలాగే టిఫిన్ సెంటర్సు, దైవ సంబంధమైనటువంటి వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా మొదటి 2.5 నెలలు తప్ప మిగతా అన్ని కాలంలో కూడా
మంచి అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభించవచ్చు ఏప్రిల్ నుంచి మీ యొక్క జాతకరీత్యా. ఇక కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు సినిమా, సీరియల్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. ధనాదాయం బాగుంటుంది. ఏదో ఒక రకంగా ఒక మంచి ఆనందకరమైనటువంటి జీవితంలో కళాకారులు ఉంటారు. మంచి ఆఫర్స్ వస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు ఏదైతే చేపడతారో వాటి వల్ల మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. తద్వారా మీరు ప్రజలలో ఒక స్థానాన్ని మీరు పెంపొందించుకుంటారని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి రైతులకి శాస్త్రీయమైనటువంటి పంటలు అలాగే వాణిజ్య పంటలు కూడా బాగా కలిసి వస్తాయి. పెద్దల యొక్క సహాయ సహకారాలతో పంటలు వేయండి, దిగుబడి, రాబడి అన్ని విధాలుగా ఈ యొక్క రైతులు బాగుంటారని చెప్పవచ్చు. ఇక చెప్పినటువంటి వాటికంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే జాతక చక్రంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావం. కావున ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించండి. తప్పకుండా జీవితంలో పైకొస్తారు. అలాగే ఈ 2026వ సంవత్సరంలో 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి కూడా దైవానుగ్రహం తప్పనిసరి. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో 2026 సంవత్సరం 12 నెలల పాటు జాతకరీత్యా ఉన్నటువంటి దోషాల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు ప్రతి నెల ఒక పుణ్యక్షేత్రంలో పర్వదినం రోజున చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. మృత్యుంజయ హోమము ఆరోగ్యం కోసం, అలాగే నవగ్రహ హోమము, వివాహం కాని అబ్బాయిల అమ్మాయిలకి హోమాలు, అలాగే సంబంధించిన నరదృష్టి, కోర్టు సమస్యల నివారణకి సుదర్శన హోమాలు, ఇలాంటివి 21 రకాల హోమాలు ప్రతి నెల ఒక పర్వదినం రోజున చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ 2026 సంవత్సరంలో నూతన శకానికి ప్రారంభం అంటే సంకల్ప మందిర్ అనేటువంటి యొక్క వ్యవస్థ ద్వారా మీ ముంగిట రాబోతున్నాం. సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్ మరియు యూట్యూబ్, ఇన్స్టాలో మీరు వాటిని ఫాలో అవ్వండి. అన్ని విషయాలు కూడా మీకు చేరవేయడం జరుగుతుంది. తద్వారా ప్రతిదీ కూడా మీకు అందుబాటులో, ప్రతి విషయం జాతకము, ధర్మ సందేహాలకు సంబంధించినవి మీకు అందుబాటులో ఉంటాయని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. గతంలో కంటే కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అలాగే రావాల్సినటువంటి రాని బాకీలు వసూలు అవుతాయి. డబ్బులు బాగుంటాయి. చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో మీదంటూ ఒక ముద్ర వేస్తారు. మీకంటూ ఒక స్థానం అనేటువంటిది పదిలపరుచుకుంటారు. అలాగే అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి మంచి జరుగుతుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. కుటుంబంలో, సంఘంలో మిమ్మల్ని గౌరవిస్తారు. మర్యాదలు పెరుగుతాయి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలను చెప్పవచ్చు. ఇక ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి డిసెంబర్ 16 నుంచి, అనగా ఈ సంవత్సరం డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31వ తారీఖు 2026 సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తదనంతరం ప్రధానంగా మార్చి 14 నుంచి ఏప్రిల్ 13వ తారీఖు వరకు ఇది ఉద్యోగస్తులకి అనుకూలం. మళ్ళీ చెప్తున్నానండి, మార్చి 14 నుంచి ఏప్రిల్ 13వ తారీఖు వరకు అనుకూలం. కాబట్టి ఆ సమయంలో నిరుద్యోగస్తులకు ఉద్యోగం, వేరే సంస్థలో ఉద్యోగం, ఉన్న సంస్థలో ప్రమోషన్స్ కానీ అనుకూలంగా ఉంటుంది. ఇక తులారాశిలో జన్మించినటువంటి వారికి జూలై 16 నుంచి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు కూడా అనుకూలము వేరే సంస్థల్లో మారడానికి. ఈ సమయంలో మీకు మంచి పదోన్నతులతో కూడుకున్నటువంటి జీవన విధానం ఉంటుంది. ఇక చెప్పినటువంటి సమయంలో కాకుండా మిగతా సమయంలో కనుక మీరు ప్రయత్నం చేస్తే వస్తుంది కావచ్చు, కానీ అక్కడ కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి. పేరుకి మీరు జాబ్ ఉంటుంది, కానీ చాలా ఒత్తిడితో కూడుకున్నటువంటి జీవన విధానం. ఇప్పుడు చెప్పినటువంటి సమయంలో మాత్రం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం చెప్పవచ్చు. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. మానసికమైనటువంటి చికాకులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక ఫిబ్రవరి 23 నుంచి మార్చి వరకు ఉన్నటువంటి సమయం అనుకూలము కాదు. ఎందుకనంటే ఈ సమయంలో మానసికంగా ఒత్తిడి ఉంటుంది. అలాగే సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి, ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. ఏప్రిల్ మొత్తం, ఆ నెల మొత్తం కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఏ పని చేసినా ఆ పనిలో మీకు విజయం సంప్రాప్తమవుతుంది. మే 1వ తారీఖు నుంచి జూన్ 19వ తారీఖు వరకు ఎవరితో మీరు కలిసి పనిచేస్తున్నా, దంపతుల మధ్యనైనా, వ్యాపార భాగస్వాముల మధ్యనైనా, ప్రేమికుల మధ్యనైనా, ఎవరితో ఉన్నప్పటికీ కూడా కొంత చికాకుల సమస్యలు వస్తాయి.
దాదాపుగా దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దైవానుగ్రహంతో మీరు ప్రయత్నం చేయండి. ఓపిక అనేది ఈ సమయంలో మీకు కావాలి. జూన్ 20 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు కూడా మీకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి. శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నష్టములు కూడా ఆర్థిక పరంగా అన్ని విధాలుగా శారీరకంగా కూడా నష్టం అనేటువంటిది ఉంటుంది. ఇక ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు కూడా ప్రధానముగా ప్రభుత్వానికి సంబంధించి పన్నులు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక న్యాయ సంబంధమైనటువంటి వివాదాలు మీకు వస్తాయి. కాబట్టి కోర్టు కేసులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు ఉన్న కాలము మీకు కోపము పెరుగుతుంది. అంతేకాకుండా ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిలో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. ప్రధానంగా శాంతముతో, సహనంతో, ఓపికతో ఉండండి. అలాగే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. నవంబర్ 12 నుంచి డిసెంబర్ వరకు కూడా ఉన్నటువంటి కాలం అద్భుతమైనటువంటి కాలం. మీకు అన్ని విధాలుగా చాలా చక్కగా ఉంటుంది. అందులో సందేహం లేదు. ఇక విన్నారు కదా, ఈ చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడాను మీరు చక్కగా ఆవలింపు చేసుకొని అన్ని విధాలుగా మీరు ప్రణాళికాబద్ధంగా ఉండండి. తులారాశి వారికి చక్కగా ఈ సంవత్సరం గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ చెప్పిన వాటి కంటే కూడా ఇంకా విభిన్నంగా ఉంటే మంచి జ్యోతిష పండితుల చేత జాతకాన్ని ఒకసారి పరిశీలింప చేసుకోండి. అలాగే దైవానుగ్రహం కోసం మనం ఈ 2026 సంవత్సరం మొత్తం కూడా సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించడం జరుగుతుంది. వాటిలో కూడా మీ గోత్రనామాదులు కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ 2026 సంవత్సరం మీకు ఒక గుర్తుండిపోయే సంవత్సరంగా ఉండాలని, మంచిగా ఉండాలని కోరుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.